హైదరాబాద్ నుంచి వరంగల్ జాతీయ రహదారిలో ట్రాఫిక్ చిక్కులను తప్పించేందుకు ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒక ఫ్లైఓవర్ను అయితే డిజైన్ చేయడం జరిగింది. దీన్ని 2017లో దీన్ని శంకుస్థాపన చేసి 2018లో పనులు ప్రారంభించారు. అయితే దాదాపు 7 సంవత్సరాలుగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ పనులు మాత్రం నత్తతో పోటీ పడుతున్నట్టుగా ఈ పనులు సాగుతున్నాయి. అంటే ముందు నువ్వా నేనా అన్నట్టుగా పనులైతే సాగుతున్నాయి. మొత్తం 7 సంవత్సరాలుగా పనులు సాగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ కాలేదు. దాదాపు 12 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను అప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలోనే ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతుంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి 2017లో శంకుస్థాపన జరిగింది. పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ అయితే నిర్మాణం జరుగుతుంది. దీనికి భూమిని సేకరించే పనులు మాత్రం స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తానికి ఈ రోడ్డు చూసుకున్నట్టయితే చాలా వెడల్పు ఉంటుంది. దాదాపు 200 ఫీట్ల వెడల్పు ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా కూడా ఆస్తులు సేకరించే పని కూడా ఎక్కువగా ఉండదు. దాంతో ఈ పని చాలా వేగంగా జరగాల్సి ఉన్నప్పటికీ కూడా 7 సంవత్సరాలుగా పనులు మాత్రం నత్తనడుగునే సాగుతున్నాయి. అయితే దీన్ని నేపం మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పనులు మాత్రం చాలా నత్తనడుగున సాగుతున్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మేము నిధులు ఇస్తున్నాం కానీ స్టేట్ గవర్నమెంట్ ఆ నిధులను పక్కదారి పట్టిస్తుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్కు ఫ్లైఓవర్కి ఏదైతే ఉపయోగించాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ కాలయాపన చేస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంటే, అయితే స్టేట్ గవర్నమెంట్ మాత్రం మాకు నిధులు రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తేనే మేము వేగంగా పనులు చేయగలుగుతామని చెప్తున్నారు. మొత్తానికి గత 2017-18 నుంచి కూడా పనులు సాగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ 2025లో ఎండింగ్కి వచ్చినా కూడా ఇప్పటివరకు కూడా పనులు మాత్రం పూర్తి కాకపోవడంతో ఇక్కడున్న ప్రజలు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరంగల్కి వెళ్ళాలంటే ఇక్కడ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ వైపు నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మొత్తం జాతీయ రహదారి కావడంతో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ చిక్కులు తప్పించడానికే ఉప్పల్ చౌరస్తాలో ఫ్లైఓవర్ ఎక్కితే నారపల్లిలో దిగేలాగా దాదాపు 12 కిలోమీటర్లు నాన్ స్టాప్గా వెళ్ళేలాగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాకపోవడంతో, అట్లాగే వర్షాకాలం రావడంతో పూర్తిగా ఇక్కడ రోడ్డు కూడా వర్షాకాలంలో రోడ్డు కూడా ఖరాబ్ ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు ఇక్కడ దుమ్ము కూడా ఎక్కువగా వాహనాలు ప్రయాణిస్తుండడంతో ఇక్కడ దుమ్ము కూడా లేచి ఇక్కడున్న షాపులలో కూడా వెళ్ళడం మా ఆరోగ్యం కూడా పాడవుతుందని కూడా షాప్ వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ చాలామంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇక్కడ శివారు ప్రాంతాల్లో ఉప్పల్ బోడుప్పల్ ఫిర్జాదిగూడ మేడిపల్లి నారపల్లి గట్కేసర్ వరకు కూడా హైదరాబాద్ నగరం విస్తరించడంతో ఇప్పుడు కొత్తగా వెంచర్లు కావడం, అట్లాగే ఎక్కువగా ఇటు సైడే ప్రజలు కూడా నివసించడానికి చాలా ఇంట్రెస్ట్గా చూపడం, ఇటువైపే ఎక్కువ డెవలప్మెంట్ ఉండడంతో చాలా వాహనాలు ఇక్కడ నుంచే ప్రయాణం చేయడం జరుగుతుంది. దీంతో రోడ్డు పూర్తిగా ఖరాబ్ కావడంతో ఇక్కడున్న దుమ్ము ధూళితో కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని, అట్లాగే రోడ్డు అంటే ఈ ఫ్లైఓవర్ పనులు జరగడంతో ఎక్కడికక్కడ రోడ్డు గుంతలు పడి ఉండడం, అట్లాగే వాహనదారులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అయితే చూడాలి మరి ఇప్పటి వరకు దాదాపు 7 సంవత్సరాలు గడిచినా కూడా ఫ్లైఓవర్ పనులు కనీసం పూర్తిగా సగం కూడా పూర్తి కాని స్థితిలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మళ్ళీ ఈ పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని కూడా ఇక్కడ ప్రజలు తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా సరే త్వరితగతిన ఎలివేటెడ్ కారిడార్ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకెళ్లి ట్రాఫిక్ చిక్కులతో పాటు తమకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని, దీన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా కోరుతున్నారు. అయితే గతంలో కూడా చాలాసార్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి విజిట్ చేశారు. ఇక్కడ పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయి ఏంటనేది కూడా చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇది పూర్తి కాకపోవడము, అయితే ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకుంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వ పరంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇద్దరు సమన్వయంతో పనిచేసి త్వరలోనే ఈ ఎలివేటెడ్ కారిడార్ని అయితే అందుబాటులోకి తీసుకురావాలని ఇక్కడ ఉన్న ప్రజలైతే కోరుకుంటున్నారు. ఈ ఫ్లైఓవర్ 9 ఏళ్ళ నుంచి కడుతున్నారు. ఈ ఫ్లైఓవర్ ఈ వెహికల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జాము దుమ్ము అన్ని ప్రజలకు ఇబ్బంది అవుతుంది. షాపులలో కానీ నైట్ పూట వెహికల్స్ కానీ
ఈ వాన పడ్డప్పుడు ఈ మోరీలు కూడా చక్కగా లేవు. పనులు చేస్తా అంటున్నారు కానీ చేయట్లేదు పనులు. అట్లుంది. మీరు ఏం చేస్తారు? ఇక్కడ షాప్ మాది. ఇదంతా మొత్తం దుమ్ము ధూళి వస్తుంది కదా, మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కదా. అట్లా ప్రజలకు కూడా ఇబ్బందే కదా. షాపులు అంటే షాపులు వేరు కానీ ప్రజలకు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది. ఈ రోడ్డు కూడా కావట్లేదు. ఇక్కడ అంటే చెరుకట్ట దగ్గర దాకా. అంతకుముందు ఎవరైనా ఆఫీసర్లు వచ్చి చూసుకోవడం అట్లాంటివి చేశారా? మన పరమేశ్వర్ రెడ్డి అని వచ్చి కూడా చెప్పిండు. మళ్ళా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చిండు. 16 నెలల్లో కంప్లీట్ చేస్తా అన్నారు. సాగుతూనే ఉన్నాయి పనులు. ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాల నుంచి కడతారు? మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడనే ఉంటాము. ఉప్పల్ మార్కెట్లో మాది షాప్, కిరాణా షాపు. గిరాకులు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎంతమంది కడుతున్నారు, ఎంతమంది వేస్తున్నారు అర్థమవుతలేదు. రోడ్ల మీద బండి నడపాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. లేడీస్ అయితే కింద పడిపోతున్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. పిల్లలకి స్కూల్కి వెళ్ళి రావాలన్నా పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఈ ట్రాఫిక్ వాళ్ళు, రోడ్లు బాగున్నాయి కదా, రోడ్డు మంచిగా ఉందో ట్రాఫిక్ వాళ్ళు ఏడికెళ్ళి ఫోటో దిగుతారు కూడా అర్థమవుతలేదు మాకు. ఒకటి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎమర్జెన్సీకి హాస్పిటల్కి పోవాలన్నా చేయాలన్నా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది అనుకో, మేము పోవాలనుకో, కారు తేవాలంటే రోడ్ మీద రావాలంటే అమ్మో కారు అవ్వద్దు, బండి మీద వద్దాం అని చెప్పేసి అని వస్తుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుంది. దీని గురించి ప్రభుత్వం తొందరగా చర్య తీసుకోవాలని మా యొక్క మనవి. ట్రాఫిక్ వల్ల మస్తు ఇబ్బంది స్వామి. బండ్లు మాత్రం మరీ ఘోరం. సాయంత్రం అయితే 7-8 గంటలు, 2-3 గంటల దాకా ట్రాఫిక్ స్వామి. ఈ ట్రాఫిక్ వల్ల మాత్రం మొన్న హోమ్ మినిస్టర్ స్వామి వచ్చిండు, మరి దసరా వరకలే వేపిస్తా అంటాడు కానీ ఆ కట్ట మీద మాత్రం ఆదిత్య హాస్పిటల్ దగ్గర మరీ టూ మచ్ ట్రాఫిక్. అక్కడ మళ్ళీ చెరువు ఉండడం దగ్గర పండ్ల బండ్లు, గిండ్ల బండ్లు పెట్టే లోపల మరీ ట్రాఫిక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల 1.5-2 గంటలు టైం పడుతుంది స్వామి. సాయంత్రం పూట బండి నడిపిద్దామంటేనే కూడా విరక్తి వచ్చేస్తుంది ఖాళీ. దానివల్ల ఈ ఫ్లైఓవర్ వల్ల మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఒకటి, ఇక్కడ ఆర్టీసీ బస్సు వల్ల వీళ్ళు మాత్రం సైడ్ ఇచ్చేది ఉండదు, చేసేది ఉండదు. వీలైన కాడికి దబాయిస్తూనే ఉంటారు. ఇంత మరి ఘోరంగా ఎప్పుడు ఏనిస్ అయిపోతుంది అంతగా అప్పించి ఏం చేయలేము సార్. దేవుడు వర్షం పడ్డదానికి అప్పుడు పరిస్థితి ఎట్లుంటది? టూ మచ్ స్వామి. మరీ టూ మచ్. ఇంకా గమన బండి పక్క పెట్టేసుకొని కూర్చోవడం స్వామి. ఇక బండ్లు ఖరాబ్ అయిపోవడం, ఎక్సిలేటర్లతో బండి పికప్ లేవడంతో దేనికో దానికి యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఎక్కువ శాతం. అందుకని చెప్పేసి సైలెంట్ ఉండిపోతున్నాం. వర్షం అయితే మాత్రం పడ్డప్పుడు అయితే ఇంకా బీవచ్చాం స్వామి. ఇది ఎప్పుడు సాల్వ్ అయిపోతుంది దేవుని పుణ్యాన అని చూస్తున్నాం మేమైతే. అధికారులు వచ్చి, మంత్రులు వచ్చి చూసినా కూడా ఏమంటున్నారు వాళ్ళు? స్వామి సంక్రాంతి దసరా వరకల్లా చేస్తాము, కొత్త రోడ్ వేపిస్తాం అని చెప్పేసి మన హోమ్ మినిస్టర్ స్వామి వచ్చినుండే. దసరా వరకు ఇంకా నెల రోజులు ఉంది. నెల రోజులు అవుతుందా ఇది? ఏమైతుంది స్వామి నెల రోజుల ఏడైతట్టుంది, ఇది నెల రోజులు అలా అయ్యేటట్టున్నదా? మా పనులు ఎవరు పట్టించుకోరు స్వామి. ఇది అనడమే తప్పించి కానీ ఇది ఇప్పటి నుంచి 5-6 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. కాని పని పిల్లర్లు అయిపోయినాయి. పిల్లర్లు అయిపోయిన తర్వాత రోడ్ వేస్తే అయిపోతుంది కదా. పిల్లర్లు ఉన్నాయంటే రోడ్ వేస్తలేమంటే అదో లెక్క, గుంతలు తవ్వాల్సి వస్తుందని. పిల్లర్లు అయిపోయినాయి. పిల్లర్లు అయిపోయిన తర్వాత రోడ్ వేస్తే అయిపోతుంది కదా. ట్రాఫిక్ని పట్టించుకునేటోడు ఎవరో లేరు స్వామి. మరి టూ మచ్ వర్షం పడ్డప్పుడు అయితే. ఇక ఫ్లైఓవర్ పనులు మొత్తం ఆగిపోయినట్టున్నాయి కదా. ప్రతి గవర్నమెంట్ ఇదే చెప్తుంది, ముచ్చటగా అవుతుంది కానీ ప్రతి గవర్నమెంట్ ఏ పబ్లిక్ అయితే ఇంతవరకు ఏ సమస్య మీద ఫ్లైఓవర్ మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది పబ్లిక్. ఎంతో ప్రతి 1000 మంది వస్తారు విలేజ్ల నుంచి, ప్రతి డిస్టిక్ నుంచి హాస్పిటల్కి పెట్టాలి, వాళ్ళకి పెట్టాలి. ప్రతి విషయంలో మాత్రం గవర్నమెంట్ ఏమైనా మేము ఇస్తున్నాం అని చెప్తుంది కానీ ఎటువంటి ఫ్లైఓవర్ ముందడగలేదు ఈ పని మాత్రం. ఎన్నో ట్రాఫిక్ సమస్య, గంటలు వర్షాలు పడుతున్నాయి, గంటలు ఆఫీస్లో పెట్టాలి ఉంటారు. ఏదో చాలా ఎంత రింగ్ రోడ్ అనేది ఉప్పల్ మెయిన్ సెంటర్ అవుతుంది. ఎటువంటి పబ్లిక్ ఎంత సమస్య ఎదురవుతుందో ప్రతిరోజు చూస్తున్నాం మేము ఇక్కడ నుండి. అయినా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ముందడుగు అయితే కావట్లేదు. ఈ ఫ్లైఓవర్ ప్రతి సిటీ ఎంట్రెన్స్లో ప్రతిదీ అయింది కానీ ఉప్పల్ది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కావట్లేదు. పబ్లిక్ అయితే ఎంత నరకయాతన పడుతుర్రు. మేము చెప్పాలంటే మస్తు ఇబ్బంది పడుతుంది. 24 hours ఇక్కడనే ఉంటున్నాం కాబట్టి మేము ఆ బాధ ఏందో చూస్తున్నాం. ఎందుకైతే లేదు మరి ఇది? గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదో ఏమో అర్థం కాలేదు. అంటే మేము ఢిల్లీకి పోయినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి చేసేది అయితే ఏం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కూడా చేసేది ఏం లేదు. కాకపోతే 2 గవర్నమెంట్ కింద బీజేపీ పైన బీజేపీ ఉంటేనే ఇది అయ్యేటట్టుంది కానీ ఆ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ అయితే మాత్రం కానట్టుంది. 2 సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒక్కడైతే మాత్రం ఈ ఫ్లైఓవర్ ముందడుగు వేసేటట్టుంది. కానీ బీజేపీ మాత్రం వ్యక్తిగతంగా ఇక్కడ కూడా అధికారం వచ్చేటప్పుడే ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్ అయ్యి చేసేటట్టున్నారు కానీ వేరే గవర్నమెంట్ మాత్రం వస్తే మాత్రం చేసేటట్టు లేరు బీజేపీ. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా ఇది కంప్లీట్ కాదంటారు. ఎట్టి పరిస్థితులు కంప్లీట్ అయ్యే అవకాశం లేదు. ఇది ఎట్టి పరిస్థితులే కాదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకటైతే మాత్రమే ముందడుగు అయ్యేటట్టు ఉంది. ఇది అప్పటి వరకు మాత్రం ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కాదు అసలే. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి నారపల్లి వరకు ఏదైతే ఎలివేటర్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదించారో అది ఇక్కడ ఉప్పల్ చౌరస్తాలో ఎండ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ నుంచే ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి అక్కడ నారపల్లి వరకు వెళ్తుంది. అయితే అక్కడ ఏవైతే వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్న ఉప్పల్ చౌరస్తాలో దిగడంతో ఇక్కడ
ఉప్పల్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆలోచనతో ఇప్పుడు కొత్తగా మరొక ప్రతిపాదన అయితే జిహెచ్ఎంసి అధికారులు అయితే ప్రతిపాదించారు. అదేంటంటే ఉప్పల్ చౌరస్తాలో ఉన్న స్కైవే, ఇప్పుడు మనం నిలబడి ఉన్నామో ఏదైతే ఉన్నామో ఈ స్కైవే పై నుంచి ఒక ఫ్లైఓవర్ని దాదాపు అటు రామంతపూర్ వైపు తీసుకెళ్ళి అక్కడ ఎండ్ చేయాలనే ఉద్దేశంతో అధికారులు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి మరో 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు ప్రతిపాదనలు పంపారు. దాంతో పాటుగా ఇంకో 200 మీటర్లు ఫ్లైఓవర్ను ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఫ్లైఓవర్ వచ్చి ఇక్కడ ఉప్పల్ చౌరస్తాలో దిగడంతో అక్కడ నుంచి ఏవైతే వరంగల్, హన్మకొండ, జనగాం, గట్కేసర్ నుంచి వచ్చే వాహనాలను ఇక్కడే దిగడంతో ఇక్కడ ఉన్న చౌరస్తాలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇప్పటికే ఉప్పల్ చౌరస్తా అంటే తీవ్రంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతంగా గుర్తించడం జరిగింది. దాంతో ఒకవేళ ఈ కారిడార్ పూర్తయి ఇక్కడ వాహనాలు దిగితే మరింత ట్రాఫిక్ పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగింది. దాన్ని తాజాగా ఆమోదించిన ప్రభుత్వం దీనికోసం మరో 10 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి అంటే మామూలుగా ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తే దాన్ని 5.5 మీటర్ల ఎత్తు వరకు ఫ్లైఓవర్ నిర్మిస్తారు. ఇక్కడ ఉన్న ఈ స్కైవే అట్లాగే ఉప్పల్ చౌరస్తాలో మెట్రో కూడా ఇక్కడ ఉంది. దానిపై స్కైవే నుంచి అట్లాగే మెట్రో పై నుంచి కూడా ఫ్లైఓవర్ నిర్మించాలంటే దాదాపు 12 మీటర్లు అంటే డబల్ హైట్లో నిర్మించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని 12 మీటర్ల ఎత్తుపై నుంచి తీసుకెళ్ళి అక్కడ రామంతపూర్కి వెళ్ళే రోడ్ వైపు అక్కడ ఎండ్ చేయడానికి కూడా అధికారులు అయితే మొత్తం ప్లాన్ సిద్ధం చేశారు. అయితే పూర్తిగా ఎక్కడ ఎండ్ చేస్తారు, ఎక్కడ మొదలు పెడతారు అనే విషయాన్ని పక్కన పెడితే దాదాపు 7 సంవత్సరాలుగా సాగుతున్న ఈ ఫ్లైఓవర్ పనులను త్వరగా పూర్తి చేసి తొందరలోనే అమల్లోకి తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఎట్లాంటి సౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఉప్పల్ చౌరస్తా.